నమస్తే మాస్టర్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. ప్రేయర్. ఓ నా ప్రియమైన తండ్రి, ఓ అద్భుతమైన వాడా, నాలో అంతుపట్టకుండా రహస్యంగా ఉంటూ నేను ఇలా ఉండడానికి కారణమైన వాడా, నాలోని రహస్యాన్ని ఛేదించడానికి నా అన్వేషణను, నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. నువ్వు ఏదైతే ఉన్నావో దానిగా నేను అవ్వడానికి నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను. ఓ నా ప్రియమైన తండ్రి, నేను మీకు పూర్తిగా సరెండర్ అవుతున్నాను. ఓ నా తండ్రి, నేను ఏది అయితే నేర్చుకుంటున్నానో దానిని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఓ నా తండ్రి, అవ్యక్తంగా ఉన్న దానిని వ్యక్తం చెయ్యి తండ్రి. పరిమితంగా ఉన్న నన్ను అపరిమితం చెయ్యి తండ్రి. సో బీ ఇట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. పేజ్ నెంబర్ 106 మాస్టర్స్. కాబట్టి ఈ తలపు ప్రకంపనాలలో ఓ భాగంగా జీవించి ఉండాలంటే పదార్థ నిర్మితమైన ఓ శరీరాన్ని విధిగా నువ్వు ధరించే తీరాలి. ఆ శరీరంలో ఓ అంతర్భాగంగానే నువ్వు ఉండి తీరాలి. జన్మోత్పత్తి జన్మోత్పత్తి మార్గంలోంచి పయనించి గర్భంలో పెరిగి జన్మించే పద్ధతే శరీరం నీకు లభించే ఓ మార్గం. జీవితానుభవాన్ని పొందడానికి ఉపయుక్తమైన శరీరాన్ని అధిరోహణ అనే పద్ధతిలో కూడా ప్రాప్తించుకునే మరో మార్గం కూడా ఉంది. అధిరోహణ పద్ధతిలో ముందు నువ్వు ఓ గర్భస్థ శిశువుగానే జన్మించాల్సి ఉంటుంది. నీ ఆత్మ ప్రజ్ఞను నీలో పూర్తిగా ప్రతిష్ఠించి ఉంచుకోవాల్సి ఉంటుంది. మెదడు అనబడుతున్న నీ ధీ ఇంద్రియాన్ని పరిపూర్ణంగా వినిమయంలోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. నీ ధీశక్తి సామర్థ్యాన్ని పరిపూర్ణ వినిమయ పరిధుల పరివ్యాప్తం వరకు పెంపొందించుకున్న నువ్వు ఓ సంకల్ప మాత్రంతో పదార్థ ప్రకంపనాలను అధిగమించి కాంతి ప్రకంపనాల స్థాయిని అందుకుని నిలబెట్టుకునే ప్రకంపన స్థాయి ప్రకంపనాన్ని నీ శరీరంలోనే ఆజ్ఞాపించి సృష్టించుకోగలుగుతావు. నీ వ్యక్తిత్వ సర్వస్వాన్ని కాంతితల జీవనంలోకి ఉద్ధరించే సాధనమే అధిరోహణం. మరణం కూడా ఆ కాంతితలం మీదకే నిన్ను చేరవేస్తూనే ఉన్నా మరణించి అక్కడికి చేరాలనుకోవడం అన్నది నీ శరీరాన్ని వృద్ధాప్యంలోకి శిథిలమై నశించి మాయమైపోవడంలోకి అనుమతించడమే అవుతుంది. భూతలాన్ని వదిలిపెట్టిన తరువాత విగత శరీరుడుగానే పయనాన్ని నువ్వు సాగించాల్సి వస్తుంది. సశరీరంగా కాంతితల జీవనంలోకి నీ ప్రవాసమే అధిరోహణం అంటే. అధిరోహించి అమరత్వాన్ని అందుకుంటున్న వాళ్లే మహాప్రాజ్ఞులు. మహామరణ జ్ఞానాన్ని వాళ్ళు మాత్రమే గ్రహించగలుగుతున్నారు. మృత్యు జీవ ప్రజ్ఞలో వాళ్లే నిష్ణాతులు అవుతున్నారు. ఇచ్ఛాశక్తితో తమ శరీరపు ప్రకంపనాల స్థాయిని పెంచుకుంటూ సునాయాసంగా పదార్థ సాంద్రతా ప్రకంపనాల స్థాయిని అధిగమిస్తూ కాంతి ప్రకంపనాల స్థాయిలో ప్రకంపిస్తూ తన శరీరాన్ని తమతో బాటే
శాశ్వతంగా మృత్యువును తప్పించుకుంటూ కాంతి జీవన తలంలోకి తీసుకుపోగలుగుతున్నారు. మాస్టర్, మళ్ళీ ఇక్కడికి రావాలనుకుంటే అధిరోహణం ఎలా పనికొస్తుందో నాకు అంతగా అర్థం కావడం లేదు. రామ్తా, చూడు మాస్టర్, ఒక్కసారి నీ శరీరాన్ని నీతో పాటు అక్కడికి తీసుకెళ్ళగలిగావంటే నీ శరీర స్థాయి ప్రకంపనాలను తగ్గించుకునే సామర్థ్యం కూడా ఎప్పుడూ నీకు ఉంటుంది. మళ్ళీ ఈ తలపు ప్రకంపనాలలోకి నువ్వు రావాలని నిశ్చయించుకుంటే ఏ శరీరాన్ని నువ్వు వెతుక్కోనక్కర్లేదు, ఏ దేశాలనో ఎంచుకోనక్కర్లేదు, ఏ తల్లిదండ్రులనో ఏ సంసారాన్నో వెతుక్కోనక్కర్లేదు. మళ్ళీ నువ్వు ఇక్కడ పుట్టాల్సిన అవసరమే ఉండదు. ఎప్పుడు ఏ సామాజిక శిక్షణలతోనూ ఏ పరిమిత ఆలోచనల పరిధిలోకో చిక్కుపడడంతోనో మనస్సులో మాటను పైకి చెప్పడానికి గింజుకోవడాలతోనూ నీ నిజతత్వాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడంలోనూ ఏ ప్రతిబంధకాలు అప్పుడు నీకు ఉండవు. ఏ కాంతి మూలంలోంచి ఈ స్థూల శరీరం అవతరించి ఉందో ఆ కాంతి మూలంలోకే మళ్ళీ నీ శరీరాన్ని ఉద్ధరించుకోవాలన్న జ్ఞానాన్ని మళ్ళీ నువ్వు అప్పుడు నేర్చుకోనక్కర్లేదు. ఈ భూతలం మీద జీవితం అంతా ఓ భ్రమ మాత్రమే అని, ఓ ఆట మాత్రమే అని మళ్ళీ నువ్వు నేర్చుకోనక్కర్లేదు. ఒక్కసారి అధిరోహణ విద్యను నువ్వు నేర్చుకున్నావంటే శాశ్వతంగా నువ్వు నీ శరీరాన్ని నీతోనే నిలిపి ఉంచుకోవచ్చు. ఆ శరీరంతోనే ఎప్పుడు కావాలన్నా ఎన్నిసార్లైనా ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండవచ్చు. ఈ తలం మీదకు రావాలనుకున్నప్పుడు నీ ప్రకంపనాల స్థాయిని సంకల్ప మాత్రంతో ఈ తలపు స్థాయికి తగ్గించుకోవడాన్ని తప్పించి మరి నువ్వు ఇంకేం చేయనక్కర్లేదు. తక్షణమే నువ్వు ఇక్కడ సాక్షాత్కరిస్తావు. అధిరోహించే సామర్థ్యం ఇక్కడ అందరికీ ఉంది. మీ దేహాల భ్రమ వెనుకే దాక్కుని ఉన్న ఆత్మే సర్వ విశ్వాలకు సృష్టికర్త కనుక మీరే స్వయంగా మీ ఇచ్ఛతోనే మహావిస్తృతమైన ఆలోచనతోనే దీన్ని సంభవం చేయొచ్చు. ఆలోచనల తప్పొప్పుల్ని పెంచకుండా అన్ని ఆలోచనలను ప్రీతితో స్వీకరిస్తూ ఉండగలిగితే నిజస్థితి మీకు కలిగినప్పుడు ఏ లక్ష్యాన్నైనా అందుకోగల సామర్థ్యం మీకు అలవోకగానే సిద్ధిస్తుంది. అప్పుడు మీరు ఆలోచనతోనే దేన్నైనా సాధించవచ్చు, కోరుకున్న విధంగా తయారవచ్చు. సంకల్ప సిద్ధి మీకు కలుగుతుంది. ఓ ఆలోచనను స్వీకరించి ఆ ఆలోచనను శరీరం మీదే కేంద్రీకరించి శరీర ప్రకంపనాల స్థాయిని పెంచుకోమని శరీరాన్నే ఆజ్ఞాపించవచ్చు. సంకల్పపు ఆజ్ఞ ఏ మేరకు ఉంటుందో అంత స్థాయికి శరీరపు ప్రకంపనాలు తీవ్రతరమవుతూ చేరుకుంటాయి. శరీర ప్రకంపనాల తీవ్రతా స్థాయి పెరుగుతున్న కొద్దీ శరీరపు ఉష్ణోగ్రత కూడా వేగంగా పెరుగుతూ శరీరం జ్వరించే కాంతి వర్ణాన్ని దాలుస్తుంది. ఆ దేహకాంతి మరింతగా ప్రకాశించి కాంతి రూపాన్నే సంతరించుకుంటుంది. ఆ కాంతి రూపం కూడా మరింత తీవ్రతతో ఆలోచన స్వరూపంలోకి పరివర్తితమవుతుంది. అప్పటి వరకు అక్కడే కనబడుతూ ఉన్న శరీరం ఇక అక్కడ ఉండదు, కనిపించదు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఎవరైనా చెప్తారా మాస్టర్స్? మేడం 10 పాయింట్స్ చెప్పాలా? చెప్పండి మేడం.